శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి రేపు మే 16వ తేదీ శుక్రవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ముఖ్యమైన విషయాల పట్ల మీకు శ్రద్ధ అనేది వహించాలి. రేపటి రోజున కీలక నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది ఆరంభమైంది. విఘ్నాలు ఎదురైనా గాని మీరు బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. శాంతం, ఓర్పు అవసరం. మాట పట్టింపులకు మీరైతే పోవద్దు. వృధా వ్యయాల్ని మీరైతే నియంత్రించాలి. రేపటి రోజున ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసినట్లయితే ఆకర్షణీయమైనటువంటి లాభాలు ఉండబోతూ ఉన్నాయి. తెలివైన నిర్ణయాలతో మీరైతే సమయానుకూలంగా స్పందించండి. చిన్నపాటి ప్రయత్నంతోనే మేలైన ఫలితాలను మీరైతే అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల విషయాలలో మీరైతే జోక్యం చేసుకోకూడదు. రేపటి రోజున ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. ఇక రేపటి రోజున మేషరాశి వారికి వ్యాపార పరంగా స్వల్ప లాభం ఉండబోతూ ఉంది. వృత్తి ఉద్యోగులకు రేపటి రోజున మీరైతే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ గండాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉద్యోగం పోయే అవకాశం అయితే ఉంది. ఈ రాశి వారు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. గొడవల్లో దూరవద్దు. అందరితోని మీరు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. స్నేహపూర్వకంగా మీరు ఉండాలి. మీకు సంబంధించిన సీక్రెట్స్ను ఎవ్వరితో కూడా చెప్పవద్దు. విదేశాలలో ఉన్న వాళ్లకు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఖర్చులు పెరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతోటి అనారోగ్య సమస్యల వలన కొంత ధనం ఖర్చయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్లకు చేసేటటువంటి పనులలో శారీరక శ్రమ అనేది బాగా పెరుగుతుంది. దాని వలన మీరు కొంత అనారోగ్యానికి గురి అయినట్లుగా అనిపిస్తుంది. కానీ మీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరైతే శ్రమ అధికంగా పెట్టి అలసిపోతారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున అయితే ఆహారం సమయానికి తీసుకోవడం, సరిగ్గా సమయానికి నిద్రపోవడం చెయ్యండి. ఇక రేపటి రోజున మేషరాశి వారికి క్రయ విక్రయాలలో లాభం కనిపిస్తూ ఉంది. గృహం, భూములు, వాహనాలు, యంత్రాలు లాంటి వాటిని అమ్మడం గాని కొనడం గాని చేస్తే వీరికి రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజున అప్పులకు దూరంగా ఉండాలి. అంటే అప్పులను తీసుకోవడం కానీ లేదా అప్పులను ఇవ్వడం కానీ మీరైతే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున స్థిరాస్తి వ్యవహారాలు జయం కనిపిస్తూ ఉంది. కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు అనుకూల తీర్పు వస్తూ ఉంది. రేపటి రోజున విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూల సమయం ఉండబోతూ ఉంది. చదువులలో ఆసక్తి బాగా పెరుగుతుంది. రేపటి రోజున చదువుల పట్ల ఆసక్తి పెరిగి కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరిగి మీరైతే కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు. రేపటి రోజున శుభప్రదమైనటువంటి కాలం గోచరిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అధికారులతో మీరు సున్నితంగా వ్యవహరించాలి. అర్థం లేని విమర్శలకు మీరు దూరంగా ఉండాలి. రేపటి రోజున మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేటటువంటి సూచన కూడా ఉండబోతూ ఉంది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.